హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. జూలై నెల ఆసరా పెన్షన్ల విడుదల వివరాలు అయితే చెప్పబోతున్నాను. అలాగే చాలామంది కొత్తగా పెన్షన్ల గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. వారికి ఇప్పట్లో పెన్షన్లు ఇస్తారా లేదా, అలాగే ఆసరా పెన్షన్లు పెంచబోతున్నారా లేదా, అలాగే ఎందుకని పెన్షన్లు పెంచకుండా ప్రతిసారి పోస్ట్పోన్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ జూలై నెల ఆసరా పెన్షన్లు పాత పెన్షన్లు ఇవ్వబోతున్నారా, కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారా, అలాగే ఏ జిల్లాలకు ఈ పెన్షన్లు అయితే అప్డేట్ అయ్యాయి, ముందుగా పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, బ్యాంక్ అకౌంట్స్లో వేసే వారికి ఎప్పటి నుండి వేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చాలామంది ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వారు కానీ, కొత్తగా అప్లై చేసిన వారు కానీ ఈ పెన్షన్ల గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త ఆసరా పెన్షన్లు పెంచుతారా లేదా అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. అలాగే పెన్షన్లు పెరిగినట్టు ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఇంకా పెన్షన్లు పెంచినట్టు అఫీషియల్గా ఎక్కడి నుంచి న్యూస్ రాలేదు. అలాగే చాలామంది ప్రజాపాలనలో మీ సేవలో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అలాంటి వారికి పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. అలా పెన్షన్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఈ నెల నుంచే పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. కాకపోతే ముందులాగానే వికలాంగులకు 4,000, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 2,000 అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే మంది కృష్ణ మాది గారు పెన్షన్ల గురించి ధర్నాలు అయితే చేస్తున్నారు. ఈ పెన్షన్లు పెరిగినట్టు అఫీషియల్గా అయితే ఇప్పటివరకు న్యూస్ రాలేదు. అన్అఫీషియల్గానే చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అలాగే జూలై నెల ఆసరా పెన్షన్లు ఈ నెల 20 తారీఖు తర్వాత అప్డేట్ అవ్వబోతున్నాయి. 22 తర్వాత పంపిణీ అయితే చేయబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి.